దొంగలున్నారు జాగ్రత్త అని చెప్తే అనవసరంగా నిఖిల్కి గౌరీకి అప్పచెప్పాను. దరిద్రులు మొత్తం నాశనం. హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ గొడవ జరిగిందండి. తనూజ గారికి మాధురి గారికి గొడవ, అలాగే తనూజ గారికి రీతు చౌదరి గారికి గొడవ. అసలు గొడవ ఏంటంటే మనకి ఫ్రెండ్స్ కంప్లీట్గా చూడండి, ఓకేనా? కంప్లీట్గా చూస్తే మీకు అర్థం అవుతుంది. చాలా పెద్ద గొడవ అయితే జరిగిందనమాట. దాదాపుగా హాఫ్ అన్ అవర్ జరిగింది ఇద్దరికి, ఓకేనా? కంప్లీట్గా చూడండి. ముందుగా లైక్ చేయండి, ఒకే ఒక్క లైక్ చేయండి. డీటెయిల్గా చెప్తాను, మీకు అర్థమైనట్టు చెప్తాను. కంప్లీట్గా చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, ఓకేనా? బెల్ ఐకాన్ ఇంపార్టెంట్ బిగులు, ఓకేనా? గొడవ ఏంటంటే దొంగలు ఉన్నారు జాగ్రత్త. అందరూ దొంగలే, ఇంట్లో అందరూ దొంగలే అనమాట. ఈ దొంగలకి ఇద్దరు హెడ్, బ్లూ టీము, రెడ్ టీము, ఓకేనా? సంజన గారు ఒక టీము దొంగ, పెద్ద దొంగ, గజ దొంగ అనమాట సంజన. అలాగే మాధురి గారు గజ దొంగ, ఓకేనా? ఇద్దరు టీంలు అయితే ఉంటాయన్నమాట. ఫస్ట్ వీళ్ళకి ఏంటంటే అందరికీ కూడా కెప్టెన్సీ కంటెండర్ టాస్క్లోని మనకి అవుతారు. అంటే 3 రోజులు జరుగుతుంది, ఓకేనా? ఈ గజ దొంగలదే, ఓకేనా? బిగ్ బాస్ కొన్ని టాస్క్లు అయితే పెడతాడు. ఆ టాస్క్లు జరిగిన తర్వాత మనకి ఇద్దరు టీమ్ లీడర్స్ అయితే ఉంటారు కదా దొంగలో. మెయిన్ దొంగ మనకి సంజన గానే, అలాగే మాధురి గారు. వీళ్ళకి ఏంటంటే డబ్బులు వస్తాయి. ఈ డబ్బులు టీమ్ లీడర్స్కి, అమ్మ నువ్వు బాగా పార్టిసిపేట్ చేస్తూ నీ ఇదంతమ్మా ఇదంతమ్మా, ఎవరి దగ్గర అయితే డబ్బులు ఎక్కువగా ఉంటాయి వాళ్ళు కెప్టెన్సీ కంటెండర్ టాస్క్లో పార్టిసిపేట్ అయితే చేయాలి. మీకు అర్థమైంది కదా? ఇక్కడ ఏంటంటే మనకి ఫస్ట్ గోలీ సోడా టాస్క్ వస్తుంది. గోలీ సోడా టాస్క్లో ఏంటంటే మనకి సంజన గలరాని గారు ఓడిపోతారు, ఓకేనా? ఓడిపోయిన తర్వాత ఇక్కడ ఏంటంటే సంజన గారిని స్విమ్మింగ్ పూల్లో తోసేయాలన్నమాట. అది టాస్క్. అందరూ డబ్బులు ఉంటాయి అప్పుడన్నమాట. టాస్క్ స్టార్ట్ అయ్యే ముందు డబ్బులు వస్తాయి. డబ్బులు ఇక్కడ పెట్టుకుంటుంది స్విమ్మింగ్ పూల్లో కదని చెప్పి మనకి నిఖిల్కి ఇస్తుంది. నిఖిల్ ఏంటి సోఫా వెనకాతలు అయితే పెడతారన్నమాట. ఇది చూసిన తనూజాన సుమన్ శెట్టి అన్నా డబ్బులు జాగ్రత్త లేపేద్దాం అని అయితే అంటారనమాట. ఇంకోటి ఏంటంటే ఆవిడ తోసేస్తారు. తోసిన తర్వాత మళ్ళీ సోఫా వెనకాల నిఖిల్ చూస్తే డబ్బులు ఆ బ్యాగ్ ఉండదు. ఇద్దరు ఏం చేస్తారంటే సుమన్ శెట్టి తీసేస్తాడు. మనకి ఏంటంటే మనకి తనూజ గారు తీసేసి ఫస్ట్ టైం అండి తనూజ గారు ఆడారు. చెప్తాను చూడండి. మనకి స్టోర్ రూమ్ ఉంటుంది కదా, స్టోర్ రూమ్లోకి వెళ్ళి డబ్బులు ఇద్దరు డివైడ్ చేసుకుంటారు అనమాట. నీకెంత అని చెప్పేసి డివైడ్ చేసుకుంటారు, ఓకేనా? సంజన గారు దేవులు ఆడుతుంటారు అనమాట. బెడ్రూమ్లో ఎతికేస్తారు, నిఖిల్ అయితే సోఫాల కింద ఎతికేస్తాడు, వంటగదిలో ఎంతగా మొత్తం పైన కింద అన్ని ఎతికేస్తాడు. నిఖిల్ ఎతికితే గౌరవ పిచ్చుకుపోతాడు ఆ డబ్బులకి. ఇప్పుడు తెలిసి వచ్చిందా, అందుకే దొంగతనాలు చేయకూడదు. చూసారా, గజ్జి దొంగ, నా డబ్బులు మీరు లేపేద్దాం అనుకున్నారు, కాబట్టి మీ డబ్బులే కొట్టేశారు. ఇప్పుడు తెలిసి వచ్చిందా అని చెప్పేసి అయితే మనకి మాధుర్యాల టీం అందరూ కూడా తనూజ, రీతు చౌదరి, పవన్ కళ్యాణ్, తర్వాత సుమన్ శెట్టి వీళ్ళందరూ కూడా కమ్మేసుకుంటారు అనమాట. దీంట్లో ఎమాన్యువల్ ఉంటాడు, పవన్ కళ్యాణ్ కూడా ఉంటాడా ఉండడు. వీళ్ళిద్దరూ ఇంకో మా టీం అనమాట. సో ఏంటంటే అప్పుడు సంజన గారు పిచ్చెక్కిపోతారు. ఏం చేయాలో అర్థం కాదు. బిగ్ బాస్ ఏంటి, బిగ్ బాస్ ఇది అన్ఫేర్ బిగ్ బాస్ అని అంటారు. తర్వాత అంటే దొంగలు ఉన్నారు జాగ్రత్త అని చెప్తే అనవసరంగా నిఖిల్కి గౌరీకి అప్పచెప్పాను. దరిద్రులు మొత్తం నాశనం చేశారని చెప్పి స్థానానికి అయితే వెళ్తుందండి. ఓకే, ఇక్కడ వరకు క్లారిటీ కదా. అయితే ఇక్కడ ఏంటంటే అంటే వీళ్ళిద్దరూ డబ్బులు తిడు ఎవరు చూసారంటే మనకి రీతు చౌదరి చూసింది. సో నాకు కూడా షేర్ వస్తుందేమో అంటే డబ్బులు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళే కదా కెప్టెన్సీ కంటెండర్లోనే. సో ఇక్కడ ఏంటంటే రీతు చౌదరి అడుగుతుంది తనుజ అంటే లేదు నేను తీయలేదు అంటది. అప్పుడు ఇదే విషయం రీతు చౌదరి వెళ్ళి మనకి ఈవిడికి మాధురి గారు చెప్తుంది. మాధురి గారు పెక్క పిలిచి రాజా కొద్దిగా డబ్బులు ఇచ్చా రాజా ప్లీజ్ అందరం పంచుకుందాం అంటే, నేను తీయలేదమ్మా, నిజంగా తీయలేదు, ఏం మాట్లాడుతున్నావు, నేను తీయలేదు, తీసిన వాళ్ళకి వెళ్ళాడుకు. సుమన్ శెట్టి నువ్వు తీసారంట, ఇది లోపల వాటర్ తాగి వస్తున్నాము మేము ఎక్కడ తీసామని చెప్పేసి ఫస్ట్ కూల్గా అంటారు. తర్వాత ఏమవుద్దంటే మనకి అంతేలే వాళ్ళు చూడు టీం వర్క్, మనం ఆడుతున్నాం టీం వర్క్, ఎందుకు ఇలాగా చేసి వేస్టే. అదే దొంగలున్నారు జాగ్రత్త అని చెప్పారు, మేము తీయలేదు. దొంగలంటే ఏంటి, దొంగతనం చేస్తారు. తనుజ గారు చెప్పింది ఇక్కడ కరెక్టే, దొంగతనం చేస్తారా? వీళ్ళు దొంగతనం చేసిన అందరికీ పంచడం ఏంటి, ఇప్పుడు ఇస్తాదో ఇవ్వదో అని చెప్పేసి వీళ్ళు క్లారిటీ లేదు కదా మనకి మాధురి గారు, తనుజ గారికి, సుమన్ శెట్టి గారికి. అందుకే తనుజ సుమన్ శెట్టి ఎవరు అనమాట, మేము దొంగతనం చేయలేదు అంటారు. ఎక్కడేంటంటే మనకి సీరియస్గా ఏంటంటే మాధురి గారు వంటగదిలోకి అయితే వెళ్ళిపోతారు అనమాట. ఇక్కడ నుంచి గొడవ స్టార్ట్ అవుద్ది అనమాట. ఇక్కడ తనుజ గారు మాధురి గారి దగ్గరికి వెళ్తారు. అది కాదమ్మా నేను తీయలేదమ్మా అంటే, అది కాదు నువ్వు తీసావని నాకు తెలుసు, మాధురి గారు అంటారు నువ్వు తీసావని నాకు తెలుసు, టీం అందరూ కూడా సరి సమానంగా పెంచేసే డబ్బులు ఏంటి, పంచిన తర్వాత ఇంకా టాస్క్లు వస్తే మనం చూసుకోవచ్చు, దాని తర్వాత నీతో అంటారనమాట. ఇది దొంగతనాల టాస్క్ ఏంటి, పంచడం అంటూ జరగదు అలాగా ఏంటి, నేను తీయలేదు. అప్పుడు ఒప్పుకోదు, తనుజ గారు ఒప్పుకోదు నేను తీయలేదు అనేది అంటారనమాట. నెక్స్ట్ రీతు చౌదరి వస్తుంది. అక్కడి నుంచి గొడవన్నా, ఇచ్చేచ్చు కదా, ఏం మాట్లాడుతున్నావు, బుర్ర పని చేయలేదా అనేది అంటది. మాటలు తగ్గించి తనుజ గారు అంటారు, మాటలు తగ్గించి మాట్లాడి ఎందుకు అలాగా అరుతున్నావు, ఎందుకు సారీ అండి నేను
మాటలు తగ్గింది మాట్లాడు. ఎందుకలా కొడుతున్నావు అంటే, బుర్ర బుద్ధి లేదా నీకు? ఈ టీమ్ వర్క్ కదా! అందరికీ పంచాలి. ఏం మాట్లాడుతున్నావు? అంటే రీతూ చౌదరి గట్టిగా పోరాడుతుందండి. ఎలాగైనా కెప్టెన్సీ కంటెండర్ టాస్క్‌లోని ఆడాలి. కెప్టెన్ అవ్వాలి. కొద్దిగా సేవ్ అవ్వాలని చెప్పి రీతు అన్ని ఎఫెక్ట్స్ పడుతుంది. మాకు క్లారిటీగా కనబడుతుంది ఇక్కడ. లవంగిలు ఏదో ట్రై చేస్తుంది. డిమాండ్ పవన్‌తో ఉన్నది. ఇప్పుడైతే మనకి అది కూడా బ్రేకప్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఈవిడ ఇండివిజువల్‌గా ఆడుతుంది. సో ఏంటంటే ఈవిడ బాగా ట్రై చేస్తుందన్నమాట. ఆ ట్రై చేసిన విధాలు అరిచేస్తుందన్నమాట తనుజ గారు. బుద్ధి లేదా నీకు? ఏం మాట్లాడుతున్నావు? డబ్బులు పంచడం తెలీదా? ఎందుకు వచ్చావు? ఇప్పుడు నాకు ఏం ఆడుతున్నావు? ఉదయం 2 వీక్స్ ఏం చేసావు? 3 వీక్స్ ఏం చేసావు? 4 వీక్స్ ఏం చేసావు అని రీతు చౌదరి గారు అంటారు. అప్పుడు ఏంటంటే మన తనుజ గారు కలెక్ట్ చేసుకొని, నువ్వేం చేసావు? డిమాండ్ పవన్‌తో తిరగలేదా? డిమాండ్ పవన్ మీకు హెల్ప్ చేయలేదా? ఆవిడ ఈ అమ్మాయితో ఇలాగ గొడవలు ఆడుకుంటూ ఉంటారు అన్నమాట. అప్పుడు ఇమాన్యుల్ వచ్చి ఇలా చూస్తుంటాడు అన్నమాట. జస్ట్ ఎందుకు గొడవలు ఆడుకుంటారు? అది కాదు రాజా అని చెప్పేసి ఏంటంటే మళ్ళీ మాధురి గారు తనుజ గారు మాట్లాడుకుంటున్నారు. మేమందరం మాట్లాడుకుంటారు. ఆమె ఎందుకు అలాగొడుతుంది? బుర్ర పని చేయలేదండి. ఎవరికి బుర్ర పని చేయలేదు? నీకు బుర్ర పని చేయలేదు. ఏం మాట్లాడుతున్నావు? ముందు ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుసుకోవాలి. డబ్బులు దబ్బేసిన తర్వాత నేను చూశాను. నేను చూసిన తర్వాత నేను అక్కడి నుంచి అరలాక తనుజ డబ్బులు తీయద్దు అరలాక ఇదంతా టీం వర్క్ కాబట్టి మాకు పంచుతారేమో అని చెప్పేసి నేనైతే అనుకున్నాను. కాకపోతే నువ్వు సుమన్ శెట్టి అన్నా సైలెంట్గా అమ్మ ఉందరా బొమ్మాయిక, నువ్వు సుమన్ శెట్టి అన్నా తీసేశారు ఆ డబ్బులు. ఏం మాట్లాడుతున్నావు అది అని చెప్పేసి అయితే అరుస్తుంది, గట్టిగా అరుస్తుంది రీతు చౌదరి. అదే విధంగా కౌంటర్ ఇస్తుంది. ఇప్పుడు ఇది దొంగ టాస్క్ ఏంటి? నీకు దొరుకుతు నువ్వు నాకు ఇస్తావా? ఇవ్వవు కదా. నువ్వు నాకు ఇస్తావా అంటే నువ్వే తీసావు కదా అని రీతు చౌదరి అంటాను. నేను తీసానా తీయలేదని కాదు నేను చెప్పింది. నువ్వు తీసావు అని రీతు చౌదరి నేను తీయలేదు, నువ్వేం చేసుకుంటూ చేసుకో. తీయలేదు కదా అయితే వెళ్ళిపోద్ది రీతు చౌదరి. అది కాదు రాజా అని మళ్ళీ తనూజ గారు మాధురి గారితో మాట్లాడుకుంటారు అనమాట. ఇక్కడ అలా కదమ్మా నోటి చెప్తాను. ఇప్పుడు దొంగల టాస్క్ నాకు సుమనానికి లేదంటే ఎవరికో దొరికే. ఎవరెవరో ఎందుకు ఇస్తారు? ముందే చెప్పారు కదా దొంగల టాస్క్ అని చెప్పేసి. అది మీరు ఆడుకోవాలి. ఇప్పుడు నైట్ అమ్మా మీరు డబ్బులు ఎక్కడ పెడతారు? రేపు మీ డబ్బులు కొట్టేశారనుకోండి, కొట్టేస్తారు. ఎందుకంటే దొంగల టాస్క్ అది. ఎందుకంటే ఎవరు కెప్టెన్సీ కంటెండర్ టాస్క్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారు అనమాట. ఫైనల్గా ఎవరి దగ్గర అయితే డబ్బులు ఎక్కువ ఉంటాయి వాళ్ళే కదా కెప్టెన్సీ కంటెండర్ టాస్క్. బిగ్ బాస్ అంత క్లారిటీగా చెప్పిన తర్వాత కూడా నాకు సుమనానికి దొరికితే మీ అందరికీ పంచాలని ఎలా అనుకుంటాం? ఇదే కదా నీ ఫైనల్ డెసిషన్, ఇదే రాజా నా ఫైనల్ డెసిషన్. మన మాధురి గారు అడుగుతారు, తనుజ గారు చెప్తారు ఇదే రాజా నా ఫైనల్ డెసిషన్ అని అయితే అంటారు తనుజ గారు. సరే అమ్మ అయితే నీ ఇష్టం, మరి చెప్పాల్సింది చెప్పాను, తర్వాత నీ ఇష్టం. ఒకటి గుర్తుపెట్టుకో తనుజ, నాకు ఇలాగ ఫేక్ చేయడం, మాధురి గారు అంటమాట, నాకు ఇలా ఫేక్ చేయడం రాదు. ఇప్పుడు ఎవరు ఫేక్ చేశారు అనేది అంటదనమాట తనుజ. అప్పుడు మాధురి ఏమంటదంటే, ఫేక్ చేయడం కాదు ఇటు వాళ్ళు చూసావా టీం వర్క్ పోయింది, డబ్బులు పోయాయని చెప్పేసి సోఫాల కింద ఎదుగుతున్నారు, మంచాల కింద ఎదుగుతున్నారు, తర్వాత ఎక్కడ ఎదుగుతున్నారు. అది టీం వర్క్ అంటే మనకి టీం వర్క్ ఉంది ఏంటి? మీరిద్దరు దాచేసి మీరిద్దరు పొట్ట నింపేసుకుంటారు. తర్వాత ఏమన్నా అయితే సారీ అండి ఏమన్నా అయితే మళ్ళీ అందరి మీద పడిపోతారు, ఎవరి మీద పడలేదమ్మా. సరే అయితే రాజా ఓకే రాజా ఉంటాను టాటా బాయ్ బాయ్ అని చెప్పేసి అయితే మనకి వెళ్ళిపోతారు అనమాట. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఏమో తనూజ గారి గేమ్ ఆడారని అనిపించింది నాకైతే. అందరూ దొంగలే, అందరూ దొంగలే దొరికాయి. కాకపోతే ఏంటంటే తలో 100 ఇచ్చేస్తే బాగుంటుందేమో, అది నా ఉద్దేశం అనమాట. ఫ్రెండ్స్ ఇది రోజు వీడియో ఇంకా వస్తుందండి, ఇంకా గొడవతో కంటిన్యూషన్ అయితే అవుతుంది అనమాట. కంప్లీట్గా చెప్తాను. తను ఇంకా సంజనగా జుట్టు పీకిసుకుంటుంది, అమ్మా డబ్బులు కొడిసారు అంట. నువ్వు గుడ్లు దొంగతనం చెప్పినప్పుడు లేదా, 7 గుడ్లు దొబ్బు తిన్నప్పుడు లేదా అని చెప్పి మామూలుగా ఉంటుంది, ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుందండి. ఎల్వీలో మాత్రం చాలా బాగుంది, చాలా ఫన్నీగా అయితే అనిపించింది అనమాట. మరి ఎపిసోడ్లో ఎంత వస్తుందో మనకు తెలియదు, కానీ ఎల్వీలో మాత్రం పీక్స్ ఏంట్రా ఈ అమ్మ జీతం దొంగల గింగలే అనుకున్నాం కానీ హైలైట్ గొడవ సూపర్. ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 10,000 దగ్గరగా ఉన్నాను ఫ్రెండ్స్. చూసారు కదా చెమటలు, ఫ్యాన్ వేసుకున్నాను అనుకోండి, ఇగో కనబడుతుందా మైక్, ఈ మైక్లో నుంచి వచ్చేస్తుంది బుస్ అని సౌండ్, అది డిస్టర్బెన్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, 10,000 దగ్గరగా ఉన్నాను. అలాగే దాంతోపాటు ఏంటంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా సరే మీ నోటిఫికేషన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఓకే కదా. తర్వాత ఏంటంటే ఇంకోటి చెప్పడం మర్చిపోయానంటే, ఒక 5 days అనుకుంటా వీడియోలు తక్కువ వస్తాయి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు, ఎందుకంటే ఒక పెద్ద హీరో పేరు తర్వాత చెప్తారులేండి, ఇంకా నాకు కన్ఫర్మ్ కాలేదు. పెద్ద హీరో వస్తున్నారు, అసిస్టెంట్గా చెయ్యాలి నేను. ఆ సార్కి కొద్దిగా తక్కువగా వస్తుంటాయి,
క్యారీ వ్యాన్లో లోపల నుంచి అయితే పెడుతుంటాను. సినీ సెలబ్రిటీస్ క్యారీ వ్యాన్స్ అయితే ఉంటాయి కదా, దాంట్లో నుంచి అయితే నాకు ఏమైనా అప్డేట్ వస్తే దాంట్లో నుంచి అయితే ఇస్తాను. ఎందుకంటే మా సార్ బయటకు వెళ్ళిపోయిన తర్వాత 10 నిమిషాలు ఇచ్చేస్తాను నేను అప్డేట్ ఏమైనా ఉంటే. ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్. చెమట నోట్లో పడుతుందబ్బా.